అందరికీ హాయ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ 2024. మీ 31st న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ బాగా జరిగినాయి అనుకుంటున్నాను. సో ఇప్పుడే వీడియో ఎడిట్ చేసి అప్లోడ్ చేశాను. సో అది కాకుండా నేను ఇంతకుముందు చెప్పాను కదా, క్రీడ్ అది వేరే ఓ సినిమాది రీఎడిట్ లాగా సాంగ్కి సింగ్ చేస్తున్నట్టు. సో అది కూడా అయిపోయింది. అది మోస్ట్లీ ఇవాళ కానీ రేపు కానీ నేను అప్లోడ్ చేసి మీకు లింక్ పంపిస్తాను. అదే లింక్ కింద డిస్క్రిప్షన్లో పెడతాను. సో అది వచ్చేసి వేరే ఛానల్లోనే అప్లోడ్ చేస్తాను. నా ఎడిటింగ్ వర్క్ అంతా వేరే ఛానల్ నేను క్రియేట్ చేస్తాను. అందులో ఏంటంటే ఎప్పుడైనా లైక్ ఇలా ఏమైనా ఐడియాస్ వచ్చి డిఫరెంట్గా క్రియేట్ అంటే ఎడిట్ చేసి మాత్రమే అందులో పెడతాను. ఇంకోటి వచ్చేసి టైం వచ్చి ఇప్పుడు అరౌండ్ 1 అవుతుంది. ముందు కుక్ చేసుకోవాలి. సో ఇవాళ న్యూ ఇయర్ కదా, సో ఇవాళ బిర్యానీ చేస్తున్నాను. ఎగ్ బిర్యానీ చేస్తున్నాను. ముందు ఎగ్స్ అయితే ఉడకబెట్టేశాను. అన్నీ కాదు, ఓన్లీ 3 eggs మాత్రమే 3 కానీ 4 కానీ వేస్తాను అంతే. సో మిగిలినవి అలా ఉంటాయి. యాక్చువల్లీ చికెన్ బిర్యానీ వండుదాం అనుకున్నాను, కానీ వాళ్ళు లేచిందే లేట్గా లేచి ఎడిటింగ్ అంతా కంప్లీట్ చేసేటప్పటికి అరౌండ్ 12-12:30 అయింది. ఇంక ఇప్పుడు వెళ్ళి తీసుకుని ఎవడెళ్తాడులే, ఇంట్లో కూర్చొని కదా ఇంత చేసేద్దాము, మళ్ళీ ఈసారి ఫ్రై చేసుకుందాం అనుకున్నాను. ముందు ఏంటంటే మన రైస్ నానబెట్టాలి. సో రైసు అంతకుముందు ఒకసారి వర్షాలు వచ్చినప్పుడు బిర్యానీ పెట్టాను కదా వెజ్ది, దానికి నార్మల్ రైస్ యూస్ చేశాను. కానీ ఈసారి బాస్మతి రైస్ కూడా తెచ్చా, ట్రై చేద్దాం. అంటే నేను వండలేదని కాదు కానీ, బట్ ఇలాంటి డిషెస్లో నా మెయిన్ ప్రాబ్లం ఏమవుతుందంటే రైస్కి రైస్ వాటర్ రేషియో అంత వేయాలి. అక్కడ కొంచెం ఇదవుతుంది. బట్ ప్రాబ్లం లేదు. నేను ఇంటికి మమ్మీకి ఫోన్ చేసి కనుక్కున్నాను అంతే. రైస్ నానబెట్టేసాను. సో నేను గ్లాస్లా తీసుకున్నాను. 1 గ్లాస్ రైస్కి 2 glasses వాటర్. తర్వాత ఎగ్స్ బాయిల్ చేసినవి రెండింటికి వచ్చి గుంటలు పడ్డాయి అనమాట, ఏదో రోడ్డుకి పడ్డట్టు. బట్ పర్లేదు, తీసేటప్పుడు ఇలా గుంటలు పడ్డాయి, పర్లేదు. ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో నేను వండుతున్నాను. కానీ బట్ ఫస్ట్ వచ్చేసి ప్యాన్లో వండుతాను, దాని తర్వాత ఎలక్ట్రిక్ కుక్కర్ షిఫ్ట్ చేస్తాను. రైస్ కుక్కర్లో ఉంది కదా ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్, ఇందులోనే ఉంటా. అంటే రైస్ బాయిలింగ్కి మాత్రం ముందు ప్రాసెస్ అంతా నార్మల్ స్టవ్లో చేసేస్తాను. దాని తర్వాత అందులో షిఫ్ట్ చేస్తాను. ఎందుకంటే మొత్తం అందులో చేయాలంటే ఇప్పుడు టైం ఎక్కువ పెట్టింది. సో ఇప్పుడు అరౌండ్ 1 అవుతుంది కాబట్టి ఎట్లా లేదైనా అందులో ఉంటే మొత్తం ఇంకో 1.5 hour 1 hour పైన పెట్టింది. సో ఇలా అయితే కొంచెం తొందరగా అవుతుంది. సో ముందు ఆయిల్ వేసాను. ఈ ఆయిల్లో నార్మల్ స్పైసెస్ అంటే నార్మల్గా వేస్తాను కదా, ఉప్పు, కారం, పసుపు అంతే. ఉప్పు, కారం, పసుపు ఎందుకంటే ఎగ్స్ ఫ్రై చేయడానికి. ఎగ్స్ ఊరికే ఇలా పెడుతున్నా అంతే. సో మనం ఈ ఎగ్స్ ఫ్రై అయ్యేటప్పుడు వేరే చేసేసుకున్నాం. ఏం లేదు, ఆనియన్స్, ఈ గ్రీన్ చిల్లీస్ అవి కట్ చేసుకోవాలి. అవి కట్ చేసేద్దాం. ఎగ్స్ వచ్చి మంచిగా ఫ్రై అయినాయి. ఇప్పుడు వీటిని తీసేస్తే మళ్ళీ ఇందులోనే స్టార్ట్ చేద్దాం. ఆయిల్ రాకుండా ఓన్లీ ఎగ్స్ మాత్రమే. దీనికి ఏంటంటే ఇలా ప్యాన్కి ఇది పెట్టి కాసేపు ఇందులో నుంచి ఇలా వేస్తే అది అలా బౌన్స్ అవుతుంది. కానీ ఇందులో ఆయిల్ ఇందులోనే ఉంటుంది. అలా ఒక్కటి చేయాలి. దీని పేరు ఏదో ఒకటి పెట్టాలి. దీనికి ఏం పెడదామంటే ఎగ్ మసాలా బిర్యానీ, లేదంటే మసాలా ఎగ్ బిర్యానీ బాగుంటుంది. సో ఎగ్స్ తీసి పక్కన పెట్టేసాను. ప్లస్ ఇవి వచ్చి బిర్యానీ మసాలా, సోంపు, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు ఇవన్నీ, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కట్ చేస్తాను. ఇప్పుడు ఇందులో నెయ్యి కూడా వేయాలి. నెయ్యి చిన్న ప్యాకెట్. యాక్చువల్గా అయితే అవసరం లేదు, వేయకుండా కూడా చేసుకోవచ్చు, బట్ ఇది టేస్ట్ బాగుంటుందని మమ్మీ చెప్పింది. ఇప్పుడు ఏంటంటే బిర్యానీ మసాలా అనేది కదా, ఇవి వేసేస్తాను. ఇప్పుడు ఇందులో ఆనియన్స్, గ్రీన్ చిల్లీస్. ఇది అయ్యేటప్పుడు మనం టమాటా సాస్ నేను 2 వేస్తున్నాను. సో ఆనియన్స్ కొంచెం ఇలాగ వచ్చిన తర్వాత ఇందులో ఇప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ వేస్తాను. టమాటాస్ వేసాను. ఇందులోనే ఇప్పుడు సాల్ట్ ఒకటి మిగిలింది మనం తర్వాత. ఇప్పుడు కొత్తిమీరను, పుదీనా నేను కడిగేసి పెట్టాను. సో టమాటాస్ మెత్తగా అయిపోయింది టమాటాలు. సో ఏంటంటే వండేటప్పుడు మధ్యలో బ్యాటరీ అయిపోయింది, నేను చూసుకోలేదు. సో ఇందులో ఏంటంటే దాని తర్వాత అదే చెప్పాను కదా, టమాటోస్ ఉడికిన తర్వాత పుదీనా, కొత్తిమీర, దాని తర్వాత మసాలాలు వచ్చేసి కారం, పసుపు వేసాను, ధనియాల పొడి, గరం మసాలా వేసాను. సో
దాని తర్వాత పెరుగును మనం ముందు ఫ్రై చేసిన గుడ్లు వేసాము. ఇవన్నీ వేసి ఒక 2 minutes ఫ్రై చేసిన తర్వాత మనం ఎలక్ట్రిక్ కుక్కర్లో ఫిక్స్ చేసేద్దాం. ఇప్పుడు వచ్చేసి మనం ముందు ఇది వండుకున్నాం కదా, ఇది ఇది మసాలా, ఇది మొత్తం ఇందులో వేసేయాలి. ముందు నేను నానబెట్టానని చెప్పాను కదా, రైస్ అండ్ వాటర్. సో ఇప్పుడు వేసాం కదా, ఒకసారి కలిపేసి సాల్ట్ ఒకసారి చెక్ చేసుకోవాలి. సరిపోయింది, పెట్టాం కదా. ఇప్పుడు మూత పెట్టేసి ఇది కుకింగ్లో ఉంది, కీప్ వామ్ వచ్చేంత వరకు వెయిట్ చేయాలి. ఇది అయ్యేలోపు వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చేస్తాను. ఇంకా స్నానం చేయలేదు పొద్దున్న ఇంజనీర్. సరే అది ఫ్రెష్ అయ్యి వచ్చేస్తాను, వచ్చాక మనం తినచ్చు. సో నేను ఫ్రెష్ అయ్యి వచ్చేసాను. సో ముందు గ్లాసెస్ పెట్టుకోవాలి. ఫస్ట్ గ్లాసెస్ ఈ లేకపోతే అసలు ఏం కనిపించదు, ముందు ఇవి పెట్టుకోవాలి ఫస్ట్. ఓకే, ఇప్పుడు బిర్యానీ అది అయిపోయిందా లేదా ఒకసారి చూద్దాం. సో ఇంకా అవ్వలేదు, ఇంకా కుకింగ్లోనే ఉంది. ఇది కీ ఫామ్కి వచ్చిన తర్వాత పైన ప్లగ్ ఆఫ్ చేసి, ప్లగ్ ఆఫ్ చేసి ఇంకొక 10 ఇప్పుడే కీ ఫామ్కి వచ్చేసింది ఫ్రెండ్స్. ప్లగ్ ఆఫ్ చేస్తాము. సో ఇప్పుడు 10-15 minutes వెయిట్ చేయాలి. ఇప్పుడు దీనికి వెంటనే తీసేయాలి, ఒకవేళ తీయలేదనుకోండి కింద మాడిపోద్ది. 10 minutes అయిపోయింది, 15 minutes పైన అయింది. చూద్దాం ఇప్పుడు ఎలా వచ్చిందని. టైం టు రివీల్. చూడటానికి అయితే బాగానే ఉంది. ఇది ఇప్పుడు బాగా కలపాలి వస్తుంది. ఇదిగోండి ప్లేట్లో పెట్టుకున్నాం, బాగానే ఉంది. టేస్ట్ చేస్తే అది ఇంపార్టెంట్. చూడటానికి బాగానే ఉంటుంది, టేస్ట్ ఇంపార్టెంట్. ఇప్పుడు మూమెంట్ ఆఫ్ ద ట్రూత్ ఆఫ్ ద మూమెంట్. బాటిల్ కూడా తీసి పెట్టుకున్నాం. Oh my God! Wow! Yeah, it's good. బాగుంది, కానీ కారం కొంచెం వేయచ్చు. స్పైసీ కొంచెం తక్కువగా ఉంది, బట్ సాల్ట్ సరిపోయింది. ఫ్లేవర్ అంతా బాగుంది. మీరు కావాలంటే నిమ్మకాయ రైతా అవి కూడా పెట్టుకుని తినచ్చు, ఉల్లిపాయ ముక్కలు. ఇది చాలా బాగుంది, మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడే న్యూస్లో వస్తుంది, జపాన్లో వచ్చేసి అర్త్క్వేక్ అంట. చూడండి, ఇది CNN న్యూస్, వాళ్ళు దాంట్లో చూపిస్తున్నాడు. ఎంత 7.6, ఇంత బాగా స్ట్రాంగ్గా ఉంది. 7.6 మ్యాగ్నిట్యూడ్తో వచ్చిందంట. సునామీ వార్నింగ్ కూడా ఇచ్చారంట. సో ఇది పోస్ట్ చేసి 34 minutes అవుతుంది. షాప్స్లో అన్నీ కూడా పడిపోతున్నాయి. నేను ఇప్పుడే చూస్తున్నాను, బాగా బీభత్సంగా ఉంది అసలు అర్త్క్వేక్ అయితే. ఇంత రేంజ్లో అయితే చాలా చాలా పెద్దదే. సో ఈ వీడియోకి ఇంతే, మళ్ళీ మన నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మళ్ళీ అందరికీ ఒకసారి హ్యాపీ న్యూ ఇయర్ 2024. సో స్టే బ్లెస్డ్ అండ్ బీ హ్యాపీ. బాయ్.